హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 13 లక్షల ప్యాకేజ్తో ఇయర్లీ ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అన్ని నోటిఫికేషన్స్కి వన్ స్టాప్ సెంటర్గా మన యొక్క ఛానల్ అనేది నిలబడుతుంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ముందుగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి. మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 309 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అందులో యూఆర్కి సంబంధించి 125 వేకెన్సీస్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 30 వేకెన్సీస్ అండ్ ఓబీసీకి సంబంధించి 72 వేకెన్సీస్, ఎస్సీకి సంబంధించి 55 వేకెన్సీస్, ఎస్టీకి సంబంధించి 27 వేకెన్సీస్ అండ్ ద సేమ్ టైం పీడబ్ల్యూబీడీకి సంబంధించి సి గ్రేడ్లో 7 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి పీడబ్ల్యూబీడీలో సి గ్రేడ్లో ఎవరు వస్తారనేది చూసినట్టయితే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకి ఒక 7 పోస్ట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 309 పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని ఒకసారి చూసినట్టయితే బ్యాచులర్ డిగ్రీ 3 ఇయర్స్ రెగ్యులర్ డిగ్రీ ఉంటుంది కదా, అది సైన్స్లో చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే బీఎస్సీ సైన్స్ ఉండాలి, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేవి దాంట్లో సబ్జెక్టులుగా ఉన్నవారు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. ఆర్ అది కాకుండా ఇంకా ఎవరు ఎలిజిబుల్ అంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ ఏముండాలంటే ఫిజిక్స్ మ్యాథ్స్ షుడ్ బి సబ్జెక్ట్ వన్ ఆఫ్ ది సెమిస్టర్ కరికులం. ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ వాళ్ళ యొక్క కరికులంలో ఉన్న బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే. ఇవి ఉన్న క్వాలిఫికేషన్. దాంతోపాటు మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే స్పోకెన్ అండ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో రాయగలగాలి, చదవగలగాలి. ఏ స్టాండర్డ్లో 10+2 స్టాండర్డ్లో మ్యాక్సిమం అందరూ కూడా చేయగలిగింది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇది క్లారిటీ వచ్చింది కదా. ఒక్కసారి ఇంకా క్లారిటీ రాకపోతే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వీడియో ఫస్ట్ నుండి చూడండి, బాగా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఎవరు ఏజ్ లిమిట్ ఎంత నుండి ఎంతవరకు ఇచ్చారు అని చూసినట్టయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్. ఎప్పట్లోగా 24/5/2025 అంటే మే 24, 2025 కంటే ఎవరికైతే 27 ఇయర్స్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ వరకు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. మరి రిలాక్సేషన్ ఏ విధంగా ఇచ్చారంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 32 ఇయర్స్ దాకా కూడా పోస్ట్కి అప్లై చేసుకోగలరు. ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ దాకా ఇచ్చారు. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి సంబంధించి 10 ఇయర్స్ దాకా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ బట్టి మీ కేటగిరీలు బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకి అప్లై చేయగలరు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్గా మనం చెప్పవచ్చును. అది కూడా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఇంకా న్యూ ప్యాటర్న్ అనేది రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం ఓల్డ్ ప్యాటర్న్ ఉండే అవకాశమే ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేది లాస్ట్ టైం ఈ యొక్క ఎగ్జామ్కి లేదు. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆ యొక్క రిలాక్సేషన్తో పాటు ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తున్నారో వారికి 10 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మరి డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే April 25, 2025 నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ ఎప్పుడు అవుతుందంటే May 24, 2025 నుండి ఇది క్లోజ్ అనేది జరుగుతుంది. అంటే ఇది ఇంకా అప్లికేషన్స్ అనేవి ఇంకా ఆన్లైన్లో అనేది ఇంకా స్టార్ట్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే ఏ నోటిఫికేషన్ అయినా సరే వాటికి ఫ్రెష్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి. కాబట్టి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఎప్పటి నుండే సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది ముందుగానే చేయడం అనేది జరుగుతుంది. పే స్కేల్ చూడండి, 40,000 పే స్కేల్ దగ్గర నుండి ఉంటుంది. 3% 1,40,000 దాకా మంత్లీ వచ్చే అవకాశం అనేది ఉంది. టోటల్ చూసుకున్నట్టయితే 13 lakhs per annum. 13 lakhs per annum అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే స్టార్టింగ్ శాలరీలోనే ఇయర్కి 13 lakhsతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీగా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటుందో, ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయగలరు.
ఇక్కడ చూడండి, ఇక్కడ 2025-26కి సంబంధించినంత వరకు మాత్రమే ఓబీసీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అంటే పాస్ సర్టిఫికేట్లు పనిచేయవు. ఖచ్చితంగా ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఓబీసీ సర్టిఫికేటే అవసరం అవుతుంది. దీంతోపాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 25-26కి సంబంధించింది అవసరం అవుతుంది. ఏప్రిల్ 1 నుండి న్యూ ఫినాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యూ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 25 కాబట్టి ఆ లోపు రెడీ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం ఈ యొక్క పోస్టులకి అప్లై చేయగలరు. ఈ యొక్క పోస్టుల యొక్క క్వాలిఫికేషన్ చూసాము. తర్వాత ఏ సర్టిఫికేట్లు అవసరం అవుతాయో కూడా చూసాము. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అది కూడా May 24, 2025 కంటే కూడా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాల్సింది ఉంటుంది. డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్లు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కూడా May 24 కంటే రెడీగా ఉండాలి. ఆ డేట్లోపు ఉన్న సర్టిఫికేట్లు యాక్సెప్ట్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ముందు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ అనేది మీరు కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మీ యొక్క వాయిస్ టెస్ట్ అనేది జరుగుతుంది. తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. తర్వాత సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ ఒకటి జరుగుతుంది. తర్వాత ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని చాలామంది అడుగుతూ ఉన్నారు. పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తమకు అవసరమైన చోట ఈ క్యాండిడేట్ని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి లైబుల్ టు పోస్ట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడైనా సరే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. మరి ఇదంతా కూడా ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి జరిగినట్టే ఉంటుంది. తర్వాత అప్లై చేయడం కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈమెయిల్ ఐడి ఉండాలి. తర్వాత ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. ఫోటోగ్రాఫర్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా నార్మల్గా ప్రతి అప్లికేషన్ ఏ విధంగా నింపుతామో అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 రూపీస్ అనేది ఫీజు పెట్టడం జరిగింది. ఫీజు ఎక్కువ ఉందని చెప్పి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేయడం మానేకండి. ఈ నోటిఫికేషన్ చాలా మంచిది. ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండదు. అదేవిధంగా ఎవరైతే అప్రెంటిసెస్ చేస్తారో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి కూడా ఫీజు అనేది ఉండదు. ఫీజు ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా 1000 రూపీస్ ఫీజు అని కూడా భావించుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయగలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్సే, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఎవరికైనా ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా వీడియోని ఒకసారి రీక్యాప్ చేసి చూడండి. చాలా చక్కగా అర్థమవుతుంది. క్వాలిఫికేషన్స్ చూసుకొని, ఏజ్ లిమిట్ చూసుకొని ఈ యొక్క పోస్టుకి అప్లై చేయగలరు. ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ మొత్తం ఎన్ని మార్క్స్ ఉంటుందంటే 120 మార్క్స్కి అనేది లాస్ట్ టైం అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 60 మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, వీటికి సంబంధించి 60 మార్క్స్ ఉంటాయి. మరో 60 మార్క్స్ ఉంటాయి కదండి. ఈ 60 మార్క్స్ వచ్చేసరికి మీకు ఫిజిక్స్, మ్యాథ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టేజ్లో 60 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఎగ్జామ్ ఖచ్చితంగా అప్లై చేయగలరు. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. మీ దగ్గర ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.